నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఈరోజు శనీశ్వరుడి జయంతి సందర్భంగా శనీశ్వరుడి అనుగ్రహము పొందాలని చెప్పి అందరి కోసం ఈ వీడియో అండి. శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమావాస్య తిథి నాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది. దేవతలో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే శని చెడు ప్రభావము మన మీద పడితే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శనిదేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారము వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమావాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒక రోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శనిగ్రహాన్ని పోలుస్తూ ఉంటారు. సూర్యదేవుడు కుమారుడైన శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి. చేయవలసిన పూజలు: శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలము, నూనె, నీరు పరిశుభ్రంగా స్నానం ఆచరించాలి. అనంతరము శని విగ్రహానికి 9 రాళ్లతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శనిదేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తైలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావము నుంచి రక్షణ కోసం హోమము లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడము లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడము చేయాలి. అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె లాంటివి దానం చేయాలి. శనిదేవుడి ప్రాముఖ్యత: సూర్యదేవుడి కుమారుడైన శని పుట్టినరోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథి నాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శనిగ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో శనిదేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడు అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు, బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట, చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. శని శాంతి మంత్రస్తుతి: ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నలమహారాజు రాజభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణ సమాసాజ్రం ఛాయమాతండ సంతుతం నమామి శనేశ్వరం. నమో ఆర్కపుత్రాయ శనేశ్వరాయ నిహర వర్ణ జనమికాయ శృత్య రహస్యం భవకామదాచ ఫలప్రదోమే భవ సూర్యపుత్రం నమస్తు ప్రేతరాజాయ. కృష్ణదేవాయ వాయ నమః శనేశ్వరాయ క్రూరాయ శుద్ధబుద్ధి ప్రదాయనే యా ఏభిరన్నాభాభి స్తౌతి తస్య తుష్ట భవమాహ్యం మాదియం తు భయం తస్య స్వప్నాపి నా భవిష్యంతి. నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదాహరించిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి తర్వాత క్రింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి. శనేశ్వరిష్టే తు సంప్రాప్తే శని పూజాంచ కార్యేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణిపీడోపశాంతయే. ఈ 2 శ్లోకాలను స్మరించడంతో పాటు నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది. ఓం శనేశ్వరాయ నమో నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని మీరు చూడగలరు. థ్యాంక్ యూ.